కీర్తనలు 103 మొదటి నుంచి వచ్చి నా ప్రాణము యెహోవాని సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఎవరి నామమును సన్నిధించాలి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని అంటున్నాడు. అంటే దేవునిని సన్నిధించాలి. యెహోవాని మన అంతరంగంలో నుంచి కూడా దేవుణ్ణి స్తుతించాలి. అంతేగాని పెదవుల మీద నుంచి స్తుతించటం కాదు కదమ్మా. ఏమన్నారు? నా ప్రాణమా యెహోవాని స్తుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుమని అన్నాడు. అంటే దేవుని పరిశుద్ధ నామమును సన్నిధించుమని చెప్పుచున్నాడు. మనం ఏం చేస్తున్నాం? పైకి వేషధారణ వేసుకుని మనం స్తుతిస్తున్నామా దేవునిని, లేకపోతే హృదయ అంతరంగంలో నుంచి స్తుతిస్తున్నామా దేవునిని? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుని, నేను చాలా భక్తి పరురాలని నేను అనుకుంటాను, కానీ నాకంటే భక్తి పరులే ఇంకా ఉంటారు. కానీ మనం ఎలా స్తుతిస్తున్నాం అనేది ఎప్పుడైనా మనకు మనమే పరీక్షించుకున్నామా? లేదు కదా. ఎలా స్తుతించమంటున్నాడు? అంతరంగమునందు స్తుతించమని అంటున్నాడు. ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించమని అన్నాడు. ఆయన పరిశుద్ధ నామం. మనం చాలామంది అనుకుని ఇంటికాడ ఉంటే సరిపోతుంది, ఇంటికాడ చేసుకుంటే ఇంటికాడ ప్రార్థన దేవాలయమే. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళటం కాదు, దేవుడు మన దగ్గరికి రావడం కాదు కదా. మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అంటే మన ప్రాణంని యెహోవాను ధనవంతుడు ఏమనుకున్నాడో ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. ఎప్పుడు కూడా వారానికి ఒకసారి 2 సార్లు కూడా చెప్తూ ఉంటాను. ఏమని? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. స్తుతించుము అని అనలేదు. అంటే స్తుతించుము అంటే బ్రతుకుతుడేమో కదా, కానీ స్తుతించటము అని మానేసి సుఖించుము అని అన్నాడు. సుఖించుము అన్న గురించే కదా ఏమన్నాడు దేవుడు? ఓసి వెర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణంలో నేను తీసుకుంటున్నాను, ఇదంతా నీ ధనము నీ డబ్బు ఏమైపోవును అని అన్నాడు. అందుకనే మనం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుండా యెహోవాను సన్నిధించాలి. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకూడదు. మనం ఈరోజు కష్టం వచ్చిందని మనము దేవుని విడిచిపెట్టేయడం కాదు. కష్టాల వెనకాలే సుఖం ఉంటుంది. ముందు కష్టము, తర్వాత సుఖం ఉంటుంది. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేళ్లను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చాలామంది మంచం మీద ఉన్నప్పుడు ఎన్నో కొన్ని మొక్కుబళ్ళు, ఎన్నో కొన్ని అనుకుంటూ ఉంటారు. ఈలోపు మంచం మీద లేచిన వెంటనే ఏం చేస్తారు? వాళ్ళు వెంటనే మర్చిపోతారు. అలా కాకుండా ఏం కలిగి ఉండాలి? ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకుండా ఆయన దోషములన్నిటిని క్షమించువాడు, సంకటములన్నిటిని కూడా కుదుర్చువాడు ఆయనే. ఏంటి? మన దోషములను కూడా కుదుర్చువాడు ఆయనే, మన సంకటములను కూడా కుదుర్చువాడు యెహోవాయే. యెహోవాకే మనం ఏమై ఉండాలి? మన ప్రాణములతో హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. దేవుని పేరిట యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడునని అన్నాడు. దేవునిని ఎప్పుడు కూడా మనము హృదయంతో స్తుతించాలి. అంతేగాని పైకి వేషధారణతో కాదు. మనం ముసుగేసుకున్నంతరానే మనం భక్తి పరులము కాదు, లేకపోతే ముసుగు తీసేసినంతరానే భక్తి లేని వారము అని కాదు. మన హృదయ అంతరంగములను చూసి దేవుడు దానిని బట్టే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తానని అంటున్నాడు. మనం చేసిన ప్రతి ఒక్క పని కూడా దేవుడు చూస్తున్నాడు. దేవునికి చాటు మరుగు అనేది ఏది లేదు. కానీ ఆయన చేసిన ఉపకారములను మంచం మీద లేచిన వెంటనే ఏం చేస్తున్నాము? మర్చిపోవటం కాదు, దానికి కృతజ్ఞతను కలిగి దేవుని స్తుతించాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుని మందిరంలోకి వెళితేనే మనకి ఏదైనా సరే మనం చేయగలదు. మన ఇంట్లో చేసుకున్నాము, కానీ దేవుడు ఏమన్నాడు? ఉపవాసం ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థన, మీ రహస్యమందు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోమని చెప్పి ఉన్నాడు. కానీ అంతేగాని దేవుని మందిరానికి వెళ్ళొద్దని అంటలేదే. దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆయన చేసిన ఉపకారాలకు మనం కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. మన హృదయపూర్వకంగా మన అంతరంగంలో ఎందుకు కూడా మన సంకటములను కూడా ఆయనే, మన దోషములన్నీ కూడా ఆయనే కుదుర్చువాడు, మన సంకటములన్నీ కూడా ఆయనే క్షమిస్తాడు. మనం చేసిన పాపములు, మనం చేసిన దోషములు ప్రతి ఒక్కటి కూడా దేవుడు క్షమిస్తానని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కటి క్షమిస్తానన్నాడు కదా అని మనం నచ్చినట్టు మనము పాపాలు చేసేయడం కాదు. అలా కాకుండా మనము దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. మనం క్షమిస్తున్నప్పుడు మనం పశ్చాత్తాపడి దేవుని ఎదుట పాపము ఒప్పుకుని దానిని విడిచిపెట్టాలి. మన పాప జీవితమే, కానీ దేవుని వాక్యం అనుకుంటే అది ఎంతటి కూడా దేవుడు క్షమించడు. తెలిసి చేస్తాం, వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని అసలు క్షమించను అన్నాడు దేవుడు. అంటే వేష కంటే వేషధారే ఘోరమైన పాపం చేసినట్టు కదా. కానీ అన్నీ తెలిసినది ఏంటది? వేషధారి కాబట్టే అందుకని దేవుడు క్షమించను అన్నాడు. వేష అయితే తన బ్రతుకు తెరువు కోసమో లేకపోతే తన జీవితం కోసమో తనకి ఏమి దారి తోచకో ఏదో ఒకటి చేస్తుంది. అంతేగాని వేషధారి అయితే అన్నీ తెలిసి కూడా వేషం వేసుకుని ఉంటుంది కాబట్టి దేవుడు వేషధారిని క్షమించను అన్నాడు. వేషని క్షమిస్తానని చెప్పి ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలి? మనం అన్నీ తెలిసినా కూడా మన సంఘటనలను కూడా
దేవుడు కుదురుస్తానన్నాడు. మనం చేసిన పాపములు, మనం చేసిన దోషములు ప్రతి ఒక్కటి కూడా క్షమిస్తానని చెప్పుచున్నాడు. క్షమిస్తానన్నాడు కదా అని మనం ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడం కాదు. ఆయన మనకి కరుణా కటాక్షములను మనకి కిరీటముగా ఇస్తానని చెప్పి ఉన్నాడు. అంతేగాని కరుణా కటాక్షములు ఎన్ని మన పాపములన్నీ కూడా క్షమించేసి కరుణా కటాక్షములు నాకు ఇస్తానన్నాడు కదా దేవుడని మనం అనుకుంటే అది ఎంత మాత్రమును కూడా తప్పు. మన ప్రతిఫలం ఎలా ఉంటుంది? మనం చేసిన క్రియలను బట్టే మనకు ప్రతిఫలం ఇస్తాను అని అన్నాడు దేవుడు. అంతేగాని మన ఇష్టానుసారంగా ఉంటే కాదు. దేవునికి నచ్చే రీతిగా దేవుని అడుగుజాడలో నీతిని కలిగి నడుచుకోమని అన్నాడు. నీతిని కలిగి నడుచుకుంటే ఒలీవ మొక్కల వల్ల సిగిరింప చేస్తారని చెప్పుచున్నాడు. అంతేగాని మనము నచ్చినట్టు ఆయన మన హృదయం మేళ్లతో తృప్తిపరుస్తానంటున్నాడు. ఎప్పుడు దేవునికి లోబడి ఉన్నప్పుడు, మనం నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కరుణా కటాక్షంలో మనకి ధరింప చేస్తానన్నాడు. పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనము క్రొత్తదగినట్లు మేళ్లతో మన హృదయంలో తృప్తిపరుస్తానంటున్నాడు. కానీ యెహోవా నీతి క్రియలను జరిగించే వారికి మాత్రమే అయ్యి న్యాయమును తీర్చే వారికి మాత్రమే, అంతే తప్ప కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే కాదు. మనం ఎప్పుడూ కూడా దేవునికి లోబడే బ్రతకాలి. దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరమును కూడా మారు మనసును కలిగి ఉన్నారు. సంవత్సరాలు గతించుచున్నవి కానీ మన హృదయములు మారట్లేదు. ఒక్కసారి ఎంతోమంది ధనవంతులు, ధనికులు, బోల్డ్ మంది చనిపోతున్నారు. కానీ వాళ్ళని చూసైనా సరే అంత ధనం ఉన్న వాళ్ళు ఎంత చనిపోతున్నారు, అందగాళ్ళు చనిపోతున్నారే, నేను ఎందుకు ఇలా మారకపోవాలని ఎవరు హృదయంలోనే మార్పు అనేదే రావట్లేదు. కానీ క్యాలెండర్లు మారుతున్నాయి, కానీ మన హృదయాలు మాత్రము మారట్లేదు. మన మనసులు కూడా మారట్లేదు. మన ప్రవర్తన మారట్లేదు. మన మాట తీరు మారట్లేదు. ప్రతిదిన కూడా మనము మార్చుకోవాలి. దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి దేవుడు త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఏ నిమిషం అందు వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. ఏ నిమిషం అందు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా తెలియదు. అందుని బట్టి మనం సిద్ధపాటును కలిగి ఉండాలి, సమాధానమును కలిగి ఉండాలి. మన సిద్ధపాటు లేకుండా దేవుని రాజ్యంలోని ప్రవేశించలేము. అవన్నీ కూడా ఇక్కడున్న దానిని బట్టే దేవుడు అక్కడ తీర్పు తీరుస్తారంటున్నాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.